బెండకాయ స్టఫ్ ఫ్రై ఎలా చేయాలో మన వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే లేతగా ఉన్న బెండకాయలు కడిగి ఇలా మధ్యకు కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో కొంచెం పల్లీలు, పెసరపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, వీటిలో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ బెండకాయలు అంతా కూడా పెట్టేసి ఈ స్టఫ్ని ఇలా రెడీ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మరి స్టవ్ వెలిగించుకొని మనం అదే ప్యాన్లో ఈ బెండకాయ ఫ్రై అయ్యేంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకుంటూ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం మూత మూసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే బెండకాయ అంతా కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా స్పూన్తో అన్నీ కూడా టర్న్ చేసుకొని సేమ్ అలానే వేయించుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, మనం స్టఫ్ చేసుకున్న పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నామంటే బెండకాయ స్టఫ్ రెడీ.